హాయ్ ఎవ్రీవన్, మైలే బృందావనం ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఆవు పాలతో జున్ను తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. ఇవి ఫస్ట్ రోజు సెకండ్ రోజులో వచ్చే ఆవు పాలు అన్నమాట. అవైతే కేకు బాగా వస్తుంది. ఇవి మామూలు పాలు, రెండు ఈక్వల్గా తీసుకోవాలి. ఇదో గ్లాస్ అయితే ఇదో గ్లాసు. బెల్లం ఒక కప్పు, అలాగే యాలకులు మిరియాలు రెండు పొడి చేసి పెట్టుకున్నవి. యాలకులు మిరియాలు పొడి చేసి పెట్టుకున్నవి. తయారు చేయ విధానం చూపిస్తాను, చూడండి. ఒక గిన్నె తీసుకొని దానిలో పాలు పోసేసుకుందాం. ఇవి కూడా పోసేసుకుందాం. హాఫ్ లీటర్ దాకా తీసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మా దగ్గర ఇంకా ఉన్న స్టాకు ఇవాళ పోసేస్తాం. రెండు కలిపి 1/2 లీటర్ దాకా ఉన్నాయి. మిరియాల పొడి వేసుకున్నాము. మిరియాల పొడి, యాలకుల పొడి రెండు ఇవి వేసుకుంటే వాతం లేకుండా ఉంటుంది. చాలామందికి వాతం నొప్పులని వస్తుంటాయి, అవి లేకుండా ఉంటాయి. అలాగే బెల్లం తురుము కూడా వేసేసుకున్నాం. రెండింటిని బాగా కలిపెడదాం. గడ్డంతా ఏం లేకుండా కరిగిపోవాలి నీట్గా. స్వీట్ సరిపోతుంది. ఒక గడ్డ బెల్లం అయితే ఒక 1/2 లీటర్ పాలకి సరిపోతుంది. బాగా కలిపెడదాం ఉండలు లేకుండా. అంతా కరిగిపోయింది పాలల్లో. 1/2 లీటర్ ఇవి మొత్తం కలిపి. వైట్ పాలు 1/2 లీటరు, జున్ను పాలు ఆవు పాలు అవి 1/4 లీటరు, రెండు కలిపి 1/2 లీటర్ అనమాట. దీనిలో ఇడ్లీ పాత్రలో 1 లీటర్ నీళ్ళు పోసుకుందాం. దీన్ని పెట్టేసి ఇడ్లీ పాత్రలో పెట్టి హాఫ్ బాయిల్ అనమాట, జున్ను తయారు చేసుకునే విధానం. మూత పెట్టి దీని పైన పెట్టి మూత ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ముట్టించి ఇడ్లీ పాత్ర పెట్టాము. మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఒక 20 మినిట్స్ కనుక ఉడికితే చాలు. అప్పుడు జున్ను బాగా గట్టి పడుతుంది. 20 మినిట్స్ అయింది. ఇంకా లోపల జున్ను ఉడుకుంటుంది, చూద్దామా. చాకు కనుక గుచ్చి చూస్తే చాకు తడి ఏం లేదు. ఇప్పుడు ఉడికినట్టు అనమాట. స్టవ్ కట్టేద్దాం. కేక్ వచ్చేసింది. బాగా టేస్ట్ చూసేద్దాం, చెప్తాను. కేకులుగా వచ్చినాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. స్వీట్ చాలా బాగుంటుంది. ఆవు పాల జున్ను రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా సింపుల్ రెసిపీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.